హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడూ చేసుకునే స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో స్వీట్ పొటాటోతో మంచి స్నాక్ ఐటెం ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. స్నాక్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 250 గ్రామ్స్ల స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి. స్వీట్ పొటాటోస్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఇట్లా చాక్తో కట్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోస్ ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్వీట్ పొటాటోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. బౌల్లోకి తీసేసుకొని స్వీట్ పొటాటోస్ ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్న స్వీట్ పొటాటోస్ ఒక బౌల్లో యాడ్ చేసుకొని మొత్తం మెత్తని పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి. బౌల్లో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటోలో 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి కలుపుకొని స్వీట్ పొటాటోస్ మొత్తం చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. అన్ని బౌల్స్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ఇలా కలుపుకొని అన్ని సేమ్ సైజులో వచ్చేటట్టు బాల్స్ కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో బౌల్లో ఇందులో మధ్యలో యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. ఇప్పుడు చేసుకునే స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోవచ్చు. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటో స్నాక్స్ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయండి, తీసేసుకోవాలి. రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ స్వీట్ పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. 1 కప్పు గోధుమ పిండితో టేస్టీ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఎప్పుడూ చేసుకునే స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్.